హలో చేతన్ గారు. హలో మేడం. షుగర్ ఉన్న వాళ్ళకి నిజంగా వాళ్ళు ఏం తినాలన్నా, ఏం తినకూడదన్నా చాలా కాన్షియస్‌గా ఉంటూ ఉంటారండి. రైస్ తిందామా, మిల్లెట్స్ తిందామా, చపాతీలు తిందామా అన్న పెద్ద కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. అయితే వీటన్నిటికంటే మంచిది మిల్లెట్స్ అని చెప్పేసి చాలా చోట ప్రచారం జరుగుతుంది. మీరేమంటారు? షుగర్ పేషెంట్స్ ఏం తింటే మంచిదంటారు? ఇప్పుడు మన దగ్గర హోమియోపతిలో పేషెంట్స్ వస్తారు కదా, హ్మ్. షుగర్ వ్యాధి తగ్గుతుంది పూర్తిగా. హ్మ్. అయితే పేషెంట్ ఏమని అంటారు వచ్చి నేను చెప్తాను మీకు. మొత్తం నేను రైస్ బంద్ చేసేసిన, హ్మ్. మొత్తం నేను చపాతీలు బంద్ చేసేసిన, హ్మ్. నేను ఇప్పుడు 3 పూటలు తినేది మిల్లెట్లే. హ్మ్. ఏమేమి తింటారు సార్ అంటే, దాంతో మేము రైస్ లాగా బాయిల్ చేసుకుంటాం, హ్మ్. దోశలు వేసుకుంటాం, ఇడ్లీలు ఓకే. వేసుకుంటాం, హ్మ్. మేము దాంతో బిర్యానీ కూడా చేసుకుంటాం. హ్మ్. ఇప్పుడు మిల్లెట్లు ఎవరెవరైతే తింటారో వాళ్ళు ఇవన్నీ ఆలోచిస్తే అవును మేము కూడా చేసుకుంటాం అనేసి వాళ్ళకి వస్తుంది థాట్. అవును. కానీ ఒకటి చెప్తా, ఇప్పుడు ఈ పేషెంట్కి అడిగిన ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇవన్నీ, 2 ఏళ్ల నుంచి చేస్తున్నాం. హ్మ్. వెయిట్ లాస్ అయిందా? అయింది. హ్మ్. ఇంకా ఏమేమి బెనిఫిట్స్ అయినాయంటే నిద్ర చక్కగా వస్తుంది, హ్మ్. కాన్స్టిపేషన్ తగ్గింది, మళ్ళా షుగర్ లెవెల్లు తగ్గినాయి, ట్యాబ్లెట్లు సగం అయిపోయినాయి, కొందరికి ఇన్సులిన్ వాడితే వాళ్ళకు కూడా బెటర్మెంట్ అయింది, హ్మ్. యూనిట్లు తగ్గినాయి. మొత్తం షుగర్ తగ్గిందా అని అడుగుతా. హ్మ్. లేదు సార్ ఇంకా ఉంది, అది కూడా తగ్గుతుండొచ్చు ఇట్లా మిల్లెట్లు కంటిన్యూ చేస్తే అంటే, నేను ఒకటి చెప్తా. హ్మ్. మీకు అనిపిస్తుందా రైస్ తినాలనేసి? లేదా చూస్తే అనిపిస్తుంది కదా సార్, ఎందుకు అనిపించదు? ఆ! ఏదైతే మన మనసు ఉంటుంది కదా, అది సుఖశాంతితోటి లేకపోతేనే రోగాలు వస్తాయి మనకు. ఓకే. అవునా కాదా? ఇప్పుడు మనం ఏం చెప్తాం, స్ట్రెస్ ఇస్ ద కాజ్ ఫర్ మెనీ డిసీజెస్. ఆ! క్రానిక్ డిసీజెస్, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, మోకాలు నొప్పులు ఉన్నా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఐబిఎస్ ఉన్నా, పైల్స్ ఉన్నా, ఫిషర్స్, ఇవన్నీ ఎందుకు వస్తాయి? స్ట్రెస్ తోటి వస్తాయి అనేసి నేను కూడా చెప్తా, పుస్తకాల్లో కూడా రాసి ఉంది. హ్మ్. పేషెంట్కి ఏమైనా టెన్షన్ ఉందా? ఏం టెన్షన్ కూడా లేదు, హ్మ్. అయినా ఉన్నాయి కదా రోగాలు. అవును. మనకి ఏదైతే ఇష్టం అది చెయ్యకపోతే కూడా రోగాలు వస్తాయి. మనం హ్మ్. రోజు ఒకసారన్నా అనిపిస్తుంది కదా, అరే నేను రైస్ తింటలేను హ్మ్. అనిపిస్తుందా లేదా? అనిపిస్తది. అనిపిస్తుంది. ఆ! నేను ఒకటే చెప్పిన పేషెంట్కి, ఒక్క పూట మీరు తినండి రైస్, ఎంత అవసరం ఎంత కావాలి దానికి సగం తినండి. ఇప్పుడు షుగర్ రివర్సల్ కోసం వచ్చిండ్రు వీళ్ళు, హ్మ్. పూర్తిగా తగ్గాలి షుగర్. ఓన్లీ మిల్లెట్లు తింటే కూడా పూర్తిగా తగ్గదు కదా, హుహుహు. హెల్ప్ చేస్తుంది. హ్మ్. ఒక్క పూట తినండి రైస్. మార్నింగ్ ఇడ్లీలు, దోశలు, ఉప్మా, పొంగల్ అవన్నీ చేసుకుంటున్నారు కదా హ్మ్. మిల్లెట్లతోటి, కంటిన్యూ చేయండి. ఓకే. మీ బాడీకి ఏం కావాలి, హ్మ్. అవసరం అని అంటలేను, ఏం కావాలి, హ్మ్. డిజైర్స్ కొన్ని ఉంటాయి, అవసరాలు కొన్ని ఉంటాయి, అవును. అవి ఇవ్వండి. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవని మనం కార్ కొంటలేం, స్కూటర్ మీద తిరుగుతున్నాం. హ్మ్. డబ్బులు ఉంటే ఖచ్చితంగా కార్ అయితే కొంటాం కదా ఇంటికి, అవును. ఇంటి కోసం. హ్మ్. అవునా కాదా? హ్మ్. డబ్బులు పెట్టుకొని కూడా మనం కార్ అవసరం లేదు మన ఇంటికి, కానీ ఏదో అరే ఒక ఇల్లు ఉండాలి, ఒక కార్ ఉండాలి, హ్మ్. అరే కార్ కొనాలి కార్ కొనాలి అని అనిపిస్తుంది కదా. హ్మ్. ఇది కూడా అంతే, ఆ కార్ లాగా అది రైస్, ఒక 2 బుక్కలన్నా పోవాలి. పోవాలి. అవును. అయితే అట్లా చేయండి, కొంచెం ఆ! తినండి. మీకు ఏది ఇష్టం, ఇప్పుడు ఆ మనిషి కార్ కొనకుండా అరే అట్లనే పోతాడు ఒక రోజు, హ్మ్. కానీ కార్ కొనకపోతే ఏం లాభం? దాచుకొని దాచుకొని ఏం ఏం రాదు కదా. హుహుహు. ఏది బాడీ అడుగుతుంది అది ఇవ్వండి. ఫిజికల్ యాక్టివిటీ చేయండి, ఓకే. రోజు ఒక గంట వాకింగ్ చేయండి. హ్మ్. ఏం పోయేది ఉంది? ఏం పోయేది, నష్టం ఏం లేదు. కానీ మీరన్నారు గదా! ఆ, మనసుకి ఏదనిపిస్తే అది తినాలి అని ఆ, చెప్పి. కానీ ఇప్పుడు వాళ్ళకి కూడా ఏంటంటే ఆ క్రేవింగ్స్ ఉంటాయి గదండీ! ఆ షుగర్ తినాలని, లేదంటే కొన్ని ఫ్రూట్స్ తినాలని. సో, అవును. మరి షుగర్ పేషెంట్స్‌కి కష్టమే గదండీ! మరి అవి అవాయిడ్ చేయాల్సిందే గదా! ఇప్పుడు ఒక పేషెంట్కి బొబ్బట్లు అంటే మస్తు ఇష్టం ఉండే. ఆ! ఆ, మనం చెప్పినాము, సరే బొబ్బట్లుని 4 ముక్కలు చేయండి, ఆ! తినాలనిపిస్తుంది కదా, దాంట్లో ఒక ముక్క తినండి. హ్మ్. తిన్నారు కదా, ఏం కావాలో తిన్నారా లేదా? ఓకే. అంతే. పోర్షన్ తగ్గించుకోవాలి. పోర్షన్ తగ్గించుకోవాలి, హ్మ్. పోర్షన్ సైజ్ తగ్గించాలి. హ్మ్. గులాబ్ జామున్లు 4 తినాలనిపిస్తుంది, అరే 4 తింటే మీ షుగర్ 400కి పోతుంది. హ్మ్. ఒక్కటి తినండి. మనకు ఇంత స్ట్రిక్ట్ డైట్ చేయండి, అది చేయండి ఎందుకు చెప్తారంటే డాక్టర్లు, హ్మ్. తినండి ఎప్పుడో ఒకసారి అని చెప్పినామనుకోండి, హ్మ్. ఇంకా 3 పూటలు తింటారు. ఓకే. అరే ఏం డాక్టర్, ఇప్పుడు చూడండి మీరు, ఇంతకుముందు 300 ఉండే ఇప్పుడు 400 అయింది. అరే మీరు చేసేది మీరు ఆలోచించండి. హ్మ్. అట్లా మనం ఈ పేషెంట్కి కూడా చెప్పినాం, మధ్యాహ్నం ఓకే. తినండి ఒక పూట, వాకింగ్ చేయండి. చేసిండ్రు పేషెంట్, మన మందులు వాడిండ్రు, హ్మ్. 1 ఇయర్లో పూర్తిగా షుగర్ తగ్గిపోయింది పేషెంట్. నైస్. మిల్లెట్స్ చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. ఓకే. తినండి, హ్మ్. ఒక్క పూట తినండి, హ్మ్. లేదంటే 2 పూటలు, కానీ ఒక్క పూట మాత్రం మీరు, మీకు ఏది ఇష్టం అది తినండి. ఇప్పుడు ఒక పేషెంట్, నాకు మిర్చి బజ్జీలు ఇష్టం, హ్మ్. నాకు ఆ వడలు చేస్తారు కదా అవి ఇష్టం,
నాకు మళ్ళా పూరీలు ఇష్టం, చికెన్ 65 ఇష్టం, బయటికి వెళ్ళి తెప్పించుకుంటాం మేము. వారానికి ఒకసారి ఇవి కావాలి అంటే వారానికి ఒకసారి పూరి అవుతుంది, బజ్జీ అవుతుంది, చికెన్ 65 అవుతుంది, బిర్యానీ అవుతుంది, అన్నీ అవుతున్నాయి కదా. అవును. అంటే వారానికి 7 రోజులు ఏదో రోజు తింటున్నట్టే వస్తుంది బయటికి ఇంకా. వెళ్ళి ఒకటి వస్తుంది, ఒక రోజు లేదు ఇంట్లోనే చేసుకుంటే. అరే ఇంట్లో చేసుకుంటే కూడా నూనె అయితే వాడతారు కదా, అవును. క్యాలరీలు అయితే పెరుగుతాయి కదా. అప్పుడు ఏమైతే షుగర్ కూడా పెరుగుతుంది. ఓకే. నెలకి ఒకసారి ఏదో ఐటమ్ మీరు తినండి, నచ్చింది నెలకి ఒకసారి పెట్టుకుని తినాలి, ఒక షెడ్యూల్ లానే వేసేసుకోవాలి ఇంకా ఇదంతా కూడా. వేసుకోండి, ఏమైతుంది, ఏం కాదు. అట్లా ఇది మైండ్ లో పెట్టుకోవాలి. హోమ్ రెమెడీ ఏమైనా ఉందా డాక్టర్ గారు? హోమ్ రెమెడీ నేను మంచిగా ఒకటి చెప్తాను మీకు. మెంతులు ఒక చిన్న కటోరీ తీసుకోవాలి, ఓకే. అవి వాటర్లో నానవేసి పెట్టాలి. నెక్స్ట్ డే మీరు జొన్న రొట్టెనో ఏదో ఒకటి చేసుకుంటారు కదా, ఇది పేస్ట్ లాగా చేసేయాలి. ఓహో. దాంట్లోనే కలిపేసుకోవాలి, ఓకే. తినండి. లేదు మాకు ఆ మెంతులది టేస్ట్ వస్తే నచ్చట్లేదు, మెంతులు ఆకులు ఉంటాయి కదా, ఒక కట్ట తీసుకోండి. ఓకే. జొన్న రొట్టె చేసుకుంటారు కదా, దాంట్లోనే కలుపుకోండి, ఓ బాగుంది. పిండిలోనే కలుపుకోండి, జొన్న రొట్టె చేసుకోండి. ఉన్నాయి కదా దాంట్లో మెంతులు ఫుల్ ఉన్నాయి, అది తినండి. మేతి జొన్న రొట్టె అయిపోతుంది. మేతి జొన్న రొట్టె అయిపోతుంది, అవునా కాదా? అవును. మేతి పరాటా చేసుకుంటారు, అవును. మేతి జొన్న రొట్టె చేసుకోండి. ఓకే. రొట్టెలో ఒక రోజు పోతుంది. ఇంకా రాగులతో దోశలు చేసుకుంటున్నారు, ఇడ్లీలు చేసుకుంటున్నారు, కొర్రలతోటి ఇడ్లీలు చేసుకుంటున్నారు. రాగులతోటి మీరు దోశలు చేసుకుంటారు కదా, ఇది పేస్ట్ లాగా చేసేసి దాంట్లో కలిపేసేయండి, మిక్స్ చేసుకోండి. ఒక్క దోశ పిండిలోనే మిక్స్ చేయండి, ఒక కట్ట అది వేసుకోండి, అట్లా కూడా పోతాయి. ఏదో రూపంలో ఇట్లా మెంతి గింజలు కానీ పోనివ్వండి, మెంతులన్నా పోనివ్వండి, కొద్దిగా హెల్ప్ చేస్తుంది మనం. మీరు ఇలా చెప్తూ ఉంటుంటే కొత్త కొత్త రెసిపీస్ కూడా ఐడియా వస్తున్నాయి. ఇప్పుడు ఇది కాంబినేషన్ లో చేసుకుంటే బాగుంటది కదా అని. అవును, మీకు ఒకటి మీరు గూగుల్ చేయండి. గుజరాత్ ఉంది కదా, ఇంతకుముందు ఒక గుజరాత్ నుంచి పేషెంట్ కూడా చెప్పిన, ఈ పేషెంట్ కి కూడా తగ్గింది పూర్తిగా షుగర్. ఇంతకుముందు ఇచ్చిన ఎగ్జాంపుల్, గుజరాత్ లో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మీకు? కొంచెం గోధుమ పిండి, కొంచెం శనగపిండి, దాంట్లో మెంతి ఆకులు, కొంచెం కారం, కొంచెం మన పసుపు, ఇవి కలుపుకుంటారు. ఇవి కలుపుకొని చపాతీ లాగా చేసుకుంటారు, దాన్ని తేప్లా అంటారు వాళ్ళు. అవునండి. మీరు ఆ గోధుమ పిండి బదులు మీరు జొన్న పిండి కలుపుకోండి, వాళ్ళు రోజు తింటారు. ఇప్పుడు అందరికి ఏంది, శనగపిండి తింటే మళ్ళా మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, స్టమక్ అప్సెట్ ఇవి అయితే, వాళ్ళు రోజు తింటున్నారు కదా, వాళ్ళకి అవుతుందా? కానీ మన సైడ్ ఎక్కువగా అలా అనుకుంటూ ఉంటారండి. అట్లా అనుకోవడమే. శనగపిండి వల్ల కాన్స్టిపేషన్ తగ్గుతుంది. అంటే డీప్ ఫ్రై చేయడం వల్ల ఉంటుందేమో. మనం శనగపిండితో ఏం తయారు చేస్తాం? బజ్జీలు, బోండాలు, అవునా కాదా? అరే ఆలుగొండ తిను శనగపిండితో, అవునా కాదా? మనం అన్ని ఫ్రైడ్ ఐటమ్లు చేస్తాం. వాళ్ళు దోశలు వేసుకుంటారు శనగపిండితో, చిల్లా అంటారు దాన్ని. అరే ఎంత హెల్దీ అది, అవునండి, అవునా కాదా? శనగపిండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గించడానికి హెల్ప్ చేస్తారు. శనగపిండి వల్ల మనకు షుగర్ వ్యాధిలో కూడా మార్పు వస్తుంది. శనగపిండిది గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ కన్నా చాలా తక్కువ ఉంటుంది. తినండి, ఏం కాదు. వారంలో ఒకరోజు దాని దోశలు వేసుకొని తినండి, ఏం కాదు. పొడి వేసుకోండి దాని మీద, దాంట్లో కూడా B6 ఉంటుంది, B9 ఉంటుంది. మీరు ఒక హోమ్ రెమెడీ చెప్పినారు, నేను ఇన్ని చెప్పినా మీకు ఒకదాంతో ఒకటి చాలా వచ్చినాయి అట్లా. ఓకే, చాలా బాగుందండి. మంచి మంచి రెసిపీ ఐడియాస్ కూడా వస్తున్నాయి హోమ్ రెమెడీస్ లో భాగంగా. అవును, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి.